భయమేల నా యేసయ్యా, నువ్వు నాలోనే ఉన్నావయ్యా. నాకు దిగులేల నా మెస్సయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నువ్వు నా తోడు ఉన్నావయ్యా. నాకు భయమేలా నా యేసయ్యా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. ఆ కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావు. ఆ వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావు. నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నువ్వు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నువ్వు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నువ్వు నా తోడు ఉన్నావయ్యా. నాకు భయమేల నా యేసయ్యా.
ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ నా ప్రత్యేక వందనములు. కుటుంబ బలిపటము వాల్యూమ్ 4 జనవరి 25. యోహాను రాసిన పత్రిక 11వ అధ్యాయం 40వ వచనం. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను మీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. ఆమేన్. లూకా 18వ అధ్యాయం 43వ వచనం. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ప్రజలందరూ అది చూచి దేవుణ్ణి స్తోత్రము చేసిరి. ఆమేన్. ఇదిగో అందరికంటే గొప్పవాడు ఇక్కడే ఉన్నాడు అనేటి వర్తమానములు 62:7-15. ఇటీవల కొద్ది కాలం పూర్తిగా అంధుడైన జూన్ రెల్ అనే మనిషి స్వస్థపడ్డాడు. 20 సంవత్సరాల పైగా పోర్ట్ వెయినిల్ పెన్సిళ్ళు అమ్ముకుంటూ భిక్షాటన చేసేవాడు. అతన్ని ఒక కూటములో తీసుకువచ్చారు. అక్కడొక కాథలిక్ మతస్థుడు వేదికపైకి రాగానే నేను చూసి, అయ్యా, నీవు మత ప్రకారం కాథలిక్ కదా అని అడిగాను. అతడు, అవును, అదేనండి అన్నాడు. నేను అడిగాను, నువ్వు ఎన్ని ఏళ్ళ నుండి అంధుడిగా ఉన్నావు? 20 ఏళ్ళకి పైగా. సరే అని అతడు సమాధానం ఇచ్చాడు. కొద్దిసేపు అతనితో మాట్లాడాను. నేను గమనించాను, అతడు ఒక నిజాయితీగల వృద్ధుడని నాకు తెలిసింది. ఆమేన్. అతనికి చూపు వచ్చినట్లు నేను చూశాను. వెంటనే నేను చెప్పాను, యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నీకు చూపు కలిగింది. ప్రభువు గతంలో నువ్వు చేసినదేమిటో లేదా నువ్వు చెయ్యవలసినదేమిటో లేదా నీ మనసులో ఉన్న కోరిక ఏమిటో నాకు తెలియజేస్తే నీవు నమ్ముతావా? అలా నేను చెప్పిన తరువాత ప్రభు దాని గురించి నాకు తెలిపాడు. ఒక దర్శనం కలిగింది. అతడు స్వస్థపడ్డాడని నేను చెప్పాను. అతడిని వేదిక నుండి దింపాను. ఆమేన్. తరువాత అతడు మళ్ళీ వరుసలోకి వచ్చాడు. కానీ అతని ప్రార్థన కార్డు రద్దయింది. అప్పుడు నేను ఏమైంది అని అడిగాను. అతడు, సార్, నేను స్వస్థపరచబడ్డానని మీరు నాకు చెప్పారుగా అన్నాడు. నేను, నువ్వు నన్ను నమ్ముతానని చెప్పావుగా అని అడిగాడు. అతడు, అవును, నేను నమ్ముతున్నాను అన్నాడు. అప్పుడు నేను అన్నాను, అయితే నన్ను ఎందుకు సందేహిస్తున్నావు అని? నిన్ను స్వస్థపరిచానని నేను చెప్పలేదు. అది యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు అని వాక్యం. ఆమేన్. అతడు, నాకు అర్థం కాలేదు అన్నాడు. రెండవ రాత్రి అతడు రెండవ బాల్కనీలో కూర్చున్నాడు. అప్పుడప్పుడు లేచి, అందరూ నిశ్శబ్దంగా ఉండండి, దేవునికి మహిమ, ఆయన నన్ను స్వస్థపరిచాడు అని గట్టిగా అరిచేవాడు. ఆమేన్. అప్పుడు కొంతమంది శ్రేణి కాపరులు అతనిని అణగదీయడానికి ప్రయత్నించారు. నేను, అలా చెయ్యవద్దు, అతనికి వదిలేయండి అన్నాను. అతడు ఎక్కడికెళ్ళినా వీధుల్లో ప్రభువుకి స్తోత్రం, ఆయన నన్ను స్వస్థపరిచాడు అని ఆపకుండా ప్రకటించేవాడు. ఆమేన్. 2-3 వారాల తరువాత కూడా అతడు పత్రికలు అమ్ముతూ ఎక్స్ట్రా దేవునికి మహిమ, ఆయన నన్ను స్వస్థపరిచాడు అని అరిచేవాడు. ప్రజలు అతనిని వెర్రివానిగా చూసి నవ్వుకునేవారు. ఒకరోజు మరొక వార్తాపత్రిక అబ్బాయి అతన్ని బార్బర్ షాపుకి షేవ్ చేయడానికి తీసుకువెళ్ళాడు. కుర్చీలో కూర్చోబెట్టాడు. బార్బర్ తన కత్తిని పదునుపెట్టి అతని ముఖమును ఒకవైపు ఫేస్ చెయ్యసాగాడు. ఒక కుర్రాడు డాక్టర్ రైన్ అని పిలిచాడు. అతడు, అవును బాబూ, ఏమిటి అన్నాడు. అప్పుడు ఆ కుర్రాడు, నువ్వు ఆ పరిశుద్ధాత్మతో నిండిన కూటానికి వెళ్ళావని విన్నాను అని అన్నాడు. అతడు, అవును, వెళ్ళాను అన్నాడు. నువ్వు స్వస్థపడ్డావని చెప్పుట విన్నాను అతడు అడిగాడు. అతడు, అవును, దేవునికి మహిమ, ఆయన నన్ను స్వస్థపరిచాడు అని అనిన వెంటనే అతని కళ్ళు తెరుచుకున్నాయి. అక్కడి నుండి అతడు గడ్డం సగం ఫేస్ చేసిన
కుర్చీ నుండి దూకి మెడ చుట్టూ తువ్వాలు కప్పుకొని వీధుల్లో పరిగెత్తి సాగాడు. వెనుకాల బార్బర్ కూడా పరిగెత్తాడు. మీరు ఎన్నడూ చూడని అద్భుతమైన దృశ్యం. అతడు ఈ రోజు వరకు సువార్తను ప్రకటిస్తున్నాడు. ఆమేన్. ఎందుకు? అతడు దేవుని వాక్యాన్ని యథార్థంగా నమ్మాడు. అవును సార్. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యం వచ్చునుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లును భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మరణస్థులను మేము క్షమించిన ప్రకారములను మరణములు క్షమించుము. మమ్ములను శోధనలోకి తేక దుష్టులను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవై ఉన్నావు. ఆమేన్.